నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముంబైలో వర్షానికి కుప్పకూలిన భవనం, 11 మంది మృతి, 15 మందికి గాయాలు. కాసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న సీఎం, రాత్రికి అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ. ప్రభుత్వ నిర్ణయం కోసం ఆనందయ్య ఎదురుచూపు, స్పందించకుంటే సొంతంగా పంపిణీకి ఏర్పాట్లు. పిల్లలకు కరోనా వస్తే స్టెరాయిడ్లు, రెమ్డెసివిర్ వాడొద్దు, తప్పనిసరైతేనే సిటీ స్కాన్ చేయాలన్న కేంద్ర సర్కార్. అమెరికాలో అపర కుబేరుల పన్ను ఎగవేత, చిల్లి గవ్వ చెల్లించకుండా తప్పించుకున్న ధనవంతులు. ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భవనం కూలి 11 మంది సమాధి అయ్యారు. ఈ దుర్ఘటనలో మరికొందరు గాయపడ్డారు. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వానాకాలం తొలి వర్షమే ముంబై వాసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నిన్న కురిసిన భారీ వర్షానికి ముంబై సబర్బన్ పరిధిలోని మలాడ్ పశ్చిమ ప్రాంతంలో రాత్రి 2 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడినట్లు బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. క్షతగాతులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. से 5 लोगों को निकाला गया है, जिनमें से ये 4 इमारत जो सामने वाले पे गिरी है तो वो भी 2-2 माले के 2 थे, तो उसमें भी 2-2 फैमिली थी, बच्चे भी थे, जिनमें से एक बच्ची निकाली गई है और 1-2 बच्चे है अभी नीचे भी, और जिनमें से एक लड़के को भी निकाला गया अभी जस्ट 5 मिनट पहले. उसको भी ज़्यादा मार नहीं लगा, बस सर पे थोड़ा सा चोट है, जिसकी वजह से फायर ब्रिगेड कम 20 से 25 मिनट में आई और पुलिस जल्दी आ गई. जैसे कॉल किए वैसी पुलिस यहाँ की 5 नंबर मालोनी की पहुँचे और अपना काम भी जैसा करना चाहिए था वैसा किया. 2 అంతస్తుల భవనం పక్కనే ఉన్న ఇంటిపై కూలటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 18 మందిని కాపాడినట్లు చెప్పారు. భవనం శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న మరికొన్ని ఇండ్లు ప్రమాదకరంగా ఉండటంతో అందులోని వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. హోంమంత్రితో భేటీ ఆధారంగా మిగిలిన కేంద్ర మంత్రులను సీఎం కలిసే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పెట్రోలియం, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రాత్రికి ఢిల్లీలోని అధికారిక నివాసంలో బస చేయనున్న జగన్ రేపు ఉదయం 11:30 గంటలకు తిరిగి రానున్నారు. చిన్నారుల్లో కోవిడ్ వెలుగు చూస్తే అందించాల్సిన చికిత్సపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పిల్లలకు సిటీ స్కాన్ చేయాలని చెప్పింది. రెమ్డెసివిర్ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వారికి ఈ ఔషధం వినియోగంపై సరైన సమాచారం లేదన్న కేంద్రం, కరోనా లక్షణాలు లేని వారికి లేదా స్వల్ప లక్షణాలున్న వారికి స్టెరాయిడ్లు చేటు చేస్తాయని పేర్కొంది. సరైన సమయంలో సరైన మోతాదులో వినియోగించాలని స్పష్టం చేసింది. కోవిడ్ అంటువ్యాధి అయినందున లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలున్న చిన్నారులకు యాంటీ మైక్రోబయాల్స్ వాడటం సరికాదని తెలిపింది.
స్వల్ప లక్షణాలున్న వారిని ఆసుపత్రిలో చేర్పిస్తే ఇతర వైరస్లు సోకే ప్రమాదం ఉందని కూడా కేంద్రం హెచ్చరించింది. లక్షణాలు లేని వారికి ఏ విధమైన చికిత్సను కూడా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు పేర్కొనలేదు. పోషకాహారం అందించాలని సూచించింది. స్వల్ప లక్షణాలకు పారాసెటమాల్ 15 mgని 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఒకసారి ఇస్తే సరిపోతుందని తెలిపింది. కఫాన్ని తొలగించే కారకాలు దగ్గున్న వారికి ఇవ్వాలని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉన్న పిల్లలకు యాంటీ మైక్రోబయాల్స్ ఇవ్వవచ్చని తెలిపింది. 12 సంవత్సరాలు పైబడిన చిన్నారులకు పెద్దల పర్యవేక్షణలో చేతి వేలికి ఆక్సిమీటర్ పెట్టి 6 నిమిషాల పాటు నడిచాక పరీక్షించాలని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైరస్పై కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేయాలని బాంబే హైకోర్టు సూచించింది. వైరస్ కోసం వేచి చూడకుండా అది ఉండే ప్రాంతాలకు వెళ్లి దాని భరతం పట్టాలంది. 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే టీకా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడి నిర్ణయాల్లో ఆలస్యం చేయొద్దని కేంద్రానికి సూచించింది. కరోనా వైరస్ అతిపెద్ద శత్రువన్న హైకోర్టు దానిపై ఎదురుదాడి చేయాలని నిర్దేశించింది. కొన్ని ప్రాంతాల్లో శత్రువు దాక్కుందన్న బాంబే హైకోర్టు అక్కడి నుంచి కొంతమంది ప్రజలు బయటికి రాలేకపోతున్నారని పేర్కొంది. అలాంటి సందర్భాల్లో కేంద్రం వైఖరి సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఉండాలన్న న్యాయస్థానం వైరస్ కోసం నిరీక్షించకూడదని చెప్పింది. ఇంటింటికి వెళ్లి టీకాలు వేసేందుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు వ్యాక్సిన్ ప్రక్రియను విడిచిపెట్టాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నందున జులైలో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ అమల్లో ఉన్నందున ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల ఇంటర్ పరీక్షలు పూర్తయితే ఆగస్టులో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు ఉంటాయి. సెప్టెంబర్లో తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇక ఇంజనీరింగ్ చివరి సెమిస్టర్ విద్యార్థులకు తొలుత పరీక్షలు జరగనుండగా విద్యార్థుల వెసులుబాటు కోసం 2 పర్యాయాలుగా నిర్వహించే అవకాశం ఉంది. వచ్చే నెలలో ఒకసారి, అప్పుడు రాలేని వారికి మరోసారి పరీక్షలు పెడతారు. ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారు ఉన్నత చదువులకు వెళ్లాలనుకునేవారు మొదట పరీక్షలు రాయొచ్చని భావిస్తున్నారు. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులకు ఇదే విధానం అమలు చేయాలని అనుకుంటున్నారు. పోలవరం నుంచి గోదావరి వరద నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు అప్రోచ్ ఛానల్ మీదుగా వరదను మళ్లించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గోదావరి ఉపనది శబరి పరివాహకంలో భారీ వర్షాల హెచ్చరికతో ప్రాజెక్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి వరద నీటిని అప్రోచ్ ఛానల్ మీదుగా శుక్రవారం నుంచి మళ్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నది సహజ ప్రవాహ మార్గంలో కాకుండా ప్రస్తుతం మళ్లింపు మార్గంలో నీటిని వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం స్పిల్వే మీదుగా నీటిని విడుదల చేసేందుకు అప్రోచ్ ఛానల్ కు కొంతమేర తవ్వారు. జూన్ 15 తర్వాత ఉభయ గోదావరి జిల్లాల ఖరీఫ్ సాగుకు నీరు ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఓవైపు గోదావరికి అడ్డుగా ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి కావడం వల్ల నీరు ప్రవాహాలు వెనక్కి మళ్లుతున్నాయి. దీనివల్ల పోలవరం దగ్గర నదిలో నీటి మట్టం పెరుగుతోంది. అప్రోచ్ ఛానల్ తవ్వకం మాత్రం పూర్తి లక్ష్యం మేరకు సిద్ధం కాలేదు. తొలుత 500 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారు. దీనిలోనే శుక్రవారం నీటిని వదిలే అవకాశం ఉంది. గోదావరి ఉపనది శబరి పరివాహకంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు, అక్కడ వానలు పడితే 4-5 రోజుల్లోనే నదిలోకి ప్రవాహాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్రోచ్ ఛానల్ మీదుగా నీరు మళ్లించేందుకు అధికారులు యోచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పునరావాసంపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమీక్షా సమావేశం జరగనుంది. ప్రాజెక్టు వద్ద పనుల తీరును జలశక్తి కార్యదర్శి ఢిల్లీ నుంచి వర్చువల్ గా సమీక్షిస్తారు. ఈ భేటీలో చీఫ్ ఇంజనీర్ సుధాకర్ బాబు, కార్యదర్శి శ్యామలారావు, ఈఎన్సీ నారాయణరెడ్డి పాల్గొంటారు. డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ అధికారులు ఇందులో పాల్గొంటారు. వరద వచ్చే క్రమంలో పోలవరం పరిస్థితుల్ని సమీక్షిస్తారని సమాచారం. కరోనా 2వ దశ నుంచి చిత్తూరు జిల్లా వేగంగా తేరుకుంటోంది. వారం రోజులుగా కోవిడ్ కేసుల్లో గణనీయ తగ్గుదల కనిపిస్తోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు, వెంటిలేటర్లు కొంతమేర ఖాళీగానే ఉన్నాయి. కోవిడ్ కేర్ కేంద్రాలపైన ఒత్తిడి తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లాపై రెండో దశలో కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలి విడతలో 9 నెలలకు 88,617 కేసులు నమోదవగా రెండో విడతలో 5 నెలల్లోనే 1,10,000 మందికి పైగా వైరస్ సోకింది. వారం రోజుల క్రితం వరకు ఆసుపత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలు రోగులతో కిటకిటలాడాయి. ప్రాణవాయువు కోసం జనం తల్లడిల్లిపోయారు. పడకలు దొరక్క నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గింది. ఫలితంగా ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని అధికారులు అంటున్నారు. నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి కాబట్టి ఇప్పుడు బెడ్స్ కొరత అయితే లేదండి, అందరికీ బెడ్ దొరుకుతూ ఉంది. బట్ సివియర్ కేసెస్ అయితే ఇంకా ఉన్నాయి. బట్ నంబర్ తగ్గింది, ఇంతకుముందు కన్నా సివియర్ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గినాయి. మైల్డ్ కేసులు, మోడరేట్ ఎవరు అడ్మిట్ అవ్వట్లేదు. ఇదివరకు అయితే 170, 180 అలా వచ్చేవాళ్ళు, ఇప్పుడు 50, 60 వస్తున్నారు. కోవిడ్ రోగుల కోసం రుయాలో 1,099 పడకలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 753 మంది చికిత్స పొందుతున్నారు. స్విమ్స్ శ్రీ పద్మావతి కోవిడ్ కేంద్రంలో 675 పడకలు ఉండగా 481 మందికి చికిత్స అందిస్తున్నారు. తితిదే వసతి గృహాలైన పద్మావతి, విష్ణు నివాసం, శ్రీనివాసంలోని కోవిడ్ కేర్ కేంద్రాలకు వచ్చే కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. విష్ణు నివాసంలో 1,034 పడకలు ఉండగా 246 మంది, తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయంలో 1100 పడకలకు 750 మంది బాధితులు ఉన్నట్లు తెలిపారు. ప్రతిరోజు మనకి స్టార్టింగ్లో 120 మందికి తక్కువ కాకుండా అడ్మిషన్స్ జరిగేవి. రీసెంట్ 4-5 డేస్ నుంచి బాగా 70 అయింది, ఇప్పుడు 60, 50కి. నిన్నైతే 44 మెంబర్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. సో ఇది నిజంగా కూడా చాలా హ్యాపీయెస్ట్ థింగ్. ఒకటి, జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న చర్యలు కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఏరియాస్లోనే అందుబాటులో కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జాయిన్ అవుతున్నారు. మా దగ్గర 1,100 కెపాసిటీ కాబట్టి ఇప్పుడు 650 మందే ఉన్నారు. సఫిషియెంట్గా ఇంకా 400 బెడ్స్ వరకు మనకి ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు మనం అడ్మిట్ చేసుకుంటున్నాము. లాక్డౌన్ పటిష్ట అమలు, నియోజకవర్గాల వారీగా కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని అధికారులు అంటున్నారు. మహమ్మారి పట్ల ప్రజల్లో చైతన్యం పెరగడం కూడా కేసుల తగ్గుదలకు కారణమైందని భావిస్తున్నారు. కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ఉపసంహరించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ కోరింది. రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటే న్యాయ సలహా తీసుకుని ట్రైబ్యునల్కు పంపే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని గత ఏడాది కేంద్ర జలశక్తి మంత్రి చేసిన సూచనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు తగ్గట్లుగానే తెలంగాణ తాజాగా ఈ నెల 7న సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత కృష్ణా జలాలకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలాగన్నది తేల్చాలని అప్పటికే ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు కేంద్రం అప్పగించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఈ పని చేయాలని కోరింది. అయితే మొత్తం కృష్ణా జలాలపై సెక్షన్ 3 ప్రకారం విచారణ చేయించాలని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. కేంద్రం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఇది పెండింగ్లో ఉండగా కేంద్రం సూచన మేరకు తెలంగాణ పిటిషన్ ఉపసంహరణకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేడు తిరుమలకు రానున్నారు. మధ్యాహ్నం చెన్నైకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుమలకు చేరుకుంటారు. రాత్రికి తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొంటారు. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో ఏప్రిల్ 11న స్వామివారిని దర్శించుకున్న జస్టిస్ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీజేఐ హోదాలో తొలిసారి తిరుమలకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం తితిదే ఏర్పాట్లు చేశాయి. రోజులు వారాలవుతున్నాయి, వారాలు నెలలవుతున్నాయి. డబ్బులు పడ్డాయన్న మెసేజ్ వస్తుందేమోనని ఎదురు చూపులు, అసలు ఎందుకు జమ కావట్లేదని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు. ఖరీఫ్ సీజన్ ముంగిట నిలిచినా ప్రభుత్వానికి విక్రయించిన రబీ ధాన్యం సొమ్మే ఇంకా చేతికి అందలేదని రైతులు దిగులు చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 4,07,000 ఎకరాల్లో వరి పండించారు. 13 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడొచ్చింది. స్థానిక అవసరాలకు పోను 11 లక్షల టన్నుల కొనుగోలుకు నిర్ణయించిన ప్రభుత్వం రకాన్ని బట్టి ధరలు ప్రకటించింది. ఏప్రిల్ 7న కేంద్రాలు ప్రారంభించిన 20 వరకు కొనుగోళ్ల ఊసే లేదు. నాణ్యత లేదు అనే సాకుతో ఒక్కో బస్తాకు 200 రూపాయల వరకు తగ్గించి దళారులు రెచ్చిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8 నాటికి 57,672 మంది రైతుల నుంచి 6.25 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా
44,000 మందికి పైగా ఇంకా సొమ్ము జమ కాలేదు. మే 13 నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. మొత్తం మీద 912.68 కోట్ల బకాయిలు ఉన్నట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. రబీ సొమ్ములు రాకపోవడంతో ఖరీఫ్ సాగుకు ముందడుగు వెయ్యాలో లేదో తెలియని అయోమయంలో రైతులున్నారు. కోత కోసి ఇంచుమించుగా ఈ వేళకి నెల 15 రోజులు అయిందండి. ధాన్యం అమ్మాం, ఈ ధాన్యం పట్టుకెళ్ళిపోయారు, డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు అడుగుతుంటే ఇయ్యాల రేపు అంటున్నారు. సొసైటీకి వెళ్తుంటే సమాధానం చెప్పట్లేదు, సమాధానం చెప్పేవాడు ఉండలేదు. ఇంచుమించుగా 4 లక్షల చిల్లరే నాకు రావాలి. తొలకరేం వచ్చేస్తుంది, విత్తనాలు కొనుక్కోవాలి, పెట్టుబడులు ఎవరు 6 నెలలు పంట పండించాము. మేము అప్పులు చేసి పెట్టామండి సార్ పెట్టుబడులు. మేము కౌలు రైతులు సార్. నేను ఆ పెట్టుబడులు ఏమో వడ్డీలో ఇప్పుడు ఇంత జనాలు వచ్చి ఇంటి మీద పడుతున్నారండి. గతంలో ధాన్యాలు పెడితే 10 రోజులకి 4 రోజులకి డబ్బులు వచ్చేయండి. ఇప్పుడు డబ్బులు రావట్లేదు సార్. ఇంకా తొలకరలోనే ఇలాగే జరిగిందండి, దానిలో కూడా ఇలాగే జరిగిందండి. మళ్ళీ సారం వచ్చేస్తుంది మళ్ళీనండి. మేము గవర్నమెంట్కి తోలేమండి. అప్పుడే నెల 15 రోజులు అయిందండి. ఒక మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వచ్చింది కానీ ఇంతవరకు డబ్బులు రాలేదండి. ఆ మెసేజ్ పట్టుకెళ్ళి సొసైటీకి వెళ్తుంటే ఇంకా మెసేజ్లు రావాలి, ఇంకా టైం పడుతుంది అంటున్నారండి. టీవీలో మాత్రం 20 రోజులకి 10 రోజులకి డబ్బులు కొట్టేస్తున్నాం అంటున్నారండి. మాకేం జరగలేదండి. ఇవాళ నెల 15 రోజులు అవుతుందండి, ₹1 రాలేదండి. రైతుల ఖాతాల్లో తక్షణమే నగదు జమ చేయాలని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం 2-3 నెలలకి డబ్బు ఇచ్చే పరిస్థితి ఏదైతే ఉందో ఇది రైతును తీవ్రంగా నష్టపరచడం, రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిల్లర్లతో ప్రభుత్వం లాలూచి అవ్వడం, వారికి సరైన టైంలో 21 రోజుకి ధాన్యానికి ధర వెలుసుంటే 2 నెలల వరకు కూడా ధాన్యానికి ధర ఇవ్వకపోతే తక్కువ ధరకి అమ్మేసుకోవడం. ఎక్కడ పెట్టుకుంటాడు రైతు? భరోసా కేంద్రాలని. దళారీల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. అది కూడా ఏంటంటే ₹1,400 పే చేయాల్సినటువంటి ధాన్యానికి 1,100 నుంచి 1,150 రూపాయలు మాత్రమే పే చేస్తున్నారు. వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టుగా మా దళారీలు సృష్టించి మిల్లర్లకి చేరవేస్తున్నారు. సివిల్ సప్లైస్ ద్వారా ఇది మనకి పేమెంట్స్ రావాలి రైతులకి. వారు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రావటం లేదు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలే మళ్ళీపోతున్నాయి అని చెప్పి వివరంగా చెప్తున్నారు. తాజాగా పౌర సరఫరాల సంస్థ జిల్లా కార్యాలయం నుంచి 531.48 కోట్ల రూపాయల చెల్లింపునకు ప్రతిపాదనలు పంపారు. దీనికి ఆమోదం తెలిపితే కొందరికైనా ఊరట లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు అన్నవి ఎంత నిజాలో, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రైతు సేద్యాన్ని వీడరన్నది అంతే నిజం. విత్తనాలు నాటిన దగ్గర నుంచి అప్పుల బాధలు, కూలీ ఖర్చులు, వైపరీత్యాల భయాలు వీటన్నింటికీ ఎదురు నిలిచి పంట పండించిన సమయానికి డబ్బు చేతికందక విలవిల్లాడుతున్నాడు. ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి నెలకు పైగా అవుతున్నా చిల్లిగవ్వ రాలేదని వాపోతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సొమ్ములు పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 15 నుంచి జిల్లాల్లోని 325 కేంద్రాల్లో 13.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రక్రియ ప్రారంభమవగా ఇప్పటికీ 11.05 లక్షల టన్నులు సేకరించారు. అయితే ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటికీ నయా పైసా జమ కాలేదు. జిల్లా వ్యాప్తంగా రైతులకు 1,400 కోట్ల మేర బకాయిలు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అప్పుల వాళ్లు వెంటపడుతున్నారని, కుటుంబ పోషణ కష్టమవుతోందని రైతులు దిగులు చెందుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ మొదలవుతున్న పరిస్థితుల్లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా సాగు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఈ అప్పులు అయితే ఆగట్లేదండి. మాది అద్దెలండి, నెల నెల మేము అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, డబ్బులు అయితే రావట్లేదు. ఎన్ని రోజులు అని చెప్తేమండి వాళ్ళకే ఇంట్లో తింటా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. కరోనా నేపథ్యంలో మాకు బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఈ పనులు ఉండట్లేదండి, సరిగా పనికి వెళ్ళడానికి కూడా పనులు ఉండట్లేదు. తీసుకొచ్చిన అప్పులకే వడ్డీలు పెరుగుతున్నాయండి. మరి డబ్బులు అంటే రోజులు ఆపేస్తే ఎలాగండి మాకు? ఎందుకనంటే సార్వాలో వచ్చిన నష్టానికే తట్టుకోలేకపోతున్నారు రైతులు. మళ్ళీ ఈ దాల్వా పంట డబ్బులు కూడా నెలన్నర అయిపోతున్నా సరే ప్రభుత్వం విడుదల చేయట్లేదు అమౌంట్ని. కానీ గత 2 సంవత్సరాల క్రితం అయితే రైతుల అకౌంట్లోకి 24 గంటల్లో డబ్బులు జమ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చేసి నెల రోజులైనా ఖాతాల్లోకి జమ అవ్వట్లేదు. ఎరువులకు కానీ
ఇప్పుడు వచ్చే సార్ వాడాలంటే డాక్టర్లకు కానీ ఆఖరికి పనిచేసే మనిషికైనా ఇవ్వాలంటే ఈరోజు 10 రూపాయలు కూడా చేతిలో లేదండి. గతంలో అప్పు తెచ్చుంటే ఇప్పుడు అప్పిచ్చి వాళ్ళు ఎలాగెత్తారు? అవతల మేము కౌలు చేస్తున్నాం. మా పొలం ఇచ్చిన వాళ్ళు రోజు ఫోన్ చేస్తున్నారు, నువ్వు కనుక్కోవట్లేదో ఇంకా పడపోవడం ఏంటని. రోజు వెళ్తానన్నామండి, ఈ రోజుకి ₹1 పడలేదండి. కనుక రైతు భరోసాకి వెళ్ళి విత్తనాలు కొనాలన్నా ఎరువులు కొనాలన్నా వారం రోజుల ముందు డబ్బులు కడితే కానీ మాకు ఎరువులు కానీ ఇచ్చే ప్రసక్తి ఉండేది కాదు. మాకు 10 రోజులు పట్టేది మా చేతికి వచ్చాడు ముందుగా మేము డబ్బులు కడితే. ఈ రోజుని మేము నెల 15 రోజులైనా ధాన్యాలు తోలి ఇంతవరకు మాకు ధాన్యం డబ్బులు రాలేదు. బకాయిలు త్వరగా విడుదలయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చౌక విద్యుత్ పేరిట రాష్ట్రంలోని డిస్కంలు బహిరంగ మార్కెట్లో చేసిన కొనుగోళ్ల వల్ల నష్టం వాటిల్లుతోందని ఏపీ ఈఆర్సీ గుర్తించింది. 2020 డిసెంబర్ 20 నుంచి జనవరి 15 మధ్య రోజుకు ₹1.5 చొప్పున మొత్తం మీద 48 కోట్లకు పైగా నష్టపోయినట్లు తేల్చింది. దీనిపై నెలాఖరులోగా సమాధానం ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. 2020 డిసెంబర్ 20 నుంచి 2021 జనవరి 15 మధ్య విద్యుత్ కొనుగోళ్లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సమీక్షించింది. పీపీఏలు కుదుర్చుకున్న సంస్థల నుంచి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విద్యుత్ను వదిలి రోజు అధిక ధరకు బహిరంగ మార్కెట్లో కొన్నట్లు గుర్తించింది. దీనివల్ల 48.14 కోట్లు నష్టపోయినట్లు తేల్చింది. గతేడాది డిసెంబర్ 22న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 161.4 మిలియన్ యూనిట్లుగా ఉంది. ఇందులో 44.71 ఎంయూలను డిస్కంలు విద్యుత్ ఎక్స్చేంజీల నుంచి యూనిట్ కు సగటున ₹3.339 కొన్నాయి. పీపీఏ కుదుర్చుకున్న ఉత్పత్తి సంస్థల నుంచి అదే రోజున 109.94 ఎంయూల అందుబాటులో ఉన్న 68.89 మాత్రమే తీసుకున్నాయి. వాటి సగటు యూనిట్ ధర ₹3.022. తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఎంయూలను వదిలిపెట్టి బహిరంగ మార్కెట్లో కొనటం వల్ల విద్యుత్ రంగానికి 1.38 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఏపీ ఈఆర్సీ పేర్కొంది. ఏపీఈఆర్సీ సమీక్షించిన ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 4875 ఎంయూలు ఉండగా పీపీఏలు కుదుర్చుకున్న ఉత్పత్తి సంస్థల వద్ద 2523 ఎంయూలను డిస్కంలు తీసుకున్నాయి. మరో 1036 తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా కాదని 894 ఎంయూలను బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొన్నట్టు ఏపీఈఆర్సీ గుర్తించింది. ఈ నెల రోజుల్లో ప్రతిరోజు ఇలానే జరిగినట్టు తేల్చింది. బ్రేక్ డౌన్, బొగ్గు కొరత వల్ల కొన్ని సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయలేదని డిస్కంలు పేర్కొన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ కొనుగోలుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని కోరాయి. విద్యుత్ ఎక్స్చేంజీలు, ఇంట్రాడే మెకానిజం ద్వారా సమీకరణకు అనుమతిచ్చిన ఏపీఆర్సీ ఇలా కొనే విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్న సంస్థల నుంచి తీసుకునే యూనిట్ వ్యయాన్ని మించరాదు అని షరతు విధించింది. తక్కువ చర వ్యయం ఉన్న ఉత్పత్తి సంస్థల నుంచి పూర్తిస్థాయి విద్యుత్ అందుబాటులో లేక బహిరంగ విపణిలో కొన్నట్లు డిస్కంలు పేర్కొన్నాయి. ఆయా సంస్థలు సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేయకపోవడానికి కారణాలతో నివేదిక పంపాలని ఏపీఈఆర్సీ ఆదేశించింది. బ్రిటన్లో మళ్లీ కరోనా ఉధృతి మొదలైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26 తర్వాత తొలిసారి నిన్న అత్యధిక సంఖ్యలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు యూకే సర్కారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం 7540 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ కేసుల ఉధృతికి కారణం భారత్లో వెలుగుచూసిన డెల్టా వేరియంటేనని నిపుణులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ కారణంగా గత కొద్ది వారాలుగా ఆ దేశంలో రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ప్రజారోగ్య విభాగంపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. కొత్తగా మరో 123 మంది కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా మొత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1024 అయింది. అటు బ్రిటన్లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 127,860కి చేరింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తే కొత్త కేసులు అదుపులోకి వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో ఎక్కువ మంది టీకా తీసుకోని వారేనని బ్రిటన్ వైద్య శాఖ వెల్లడించింది. ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి నుంచి రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పిన అమెరికా అందుకోసం 50 కోట్ల ఫైజర్ టీకా డోసులు కొనుగోలు చేయనుంది. 92 పేద దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలకు కూడా వచ్చే ఏడాది వ్యవధిలో కోవాక్స్ కూటమి ద్వారా ఈ టీకాలు అందజేయనుంది. G7 దేశాల సదస్సుకు ముందు ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన చేయనున్నట్లు శ్వేతసౌధ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో 10 కోట్ల మంది కోసం 20 కోట్ల డోసులు సరఫరా చేయనుండగా వచ్చే ఏడాదిలో మిగిలిన 30 కోట్ల డోసులు అందించనున్నట్లు తెలిపాయి. సుసంపన్న దేశం అమెరికాలో కుబేరులు క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తారన్న అపోహలను ఓ వార్తా సంస్థ పటాపంచలు చేసింది. తన పరిశోధనాత్మక కథనంతో అగ్రరాజ్యంలో సంచలనం సృష్టించింది. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా ప్రఖ్యాతి గడిచిన వారు
$1 పన్ను చెల్లించలేదని కుండబద్దలు కొట్టింది. అమెరికాలో తొలి 25 మంది ధనవంతుల సంపాదనకు వారి పన్ను చెల్లింపునకు అసలు పొంతనే లేదని తేల్చి చెప్పింది. అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్టమైందన్న అపోహల్ని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తమ పరిశోధనాత్మక కథనం ద్వారా పటాపంచలు చేసింది. గత 15 ఏళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ IRS డేటా రికార్డుల్ని సంపాదించి ప్రోపబ్లికా ప్రచురించిన కథనం అగ్రరాజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చాలా తక్కువ ఆదాయ పన్ను చెల్లించారని వెల్లడించింది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొలుపుతున్నాయి. వారి సంపద పెరిగిన తీరుకు, చెల్లిస్తున్న పన్నుకు ఏమాత్రం పొంతన లేదని ప్రోపబ్లికా అభిప్రాయపడింది. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో కుబేరులు భారీ మొత్తంలో అందజేస్తారన్న నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొంది. ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా ఉన్న అమెజాన్ CEO జెఫ్ బెజోస్ 2007, 2011 ఏడాదుల్లో $1 కూడా ఆదాయ పన్ను చెల్లించలేదు. టెస్లా వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా ఉన్న ఎలన్ మస్క్ 2018లో $1 కూడా ఆదాయ పన్ను చెల్లించలేదు. మైకెల్ బ్లూంబెర్గ్, బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఈకాన్, జార్జ్ సోరోస్ సైతం పలుసార్లు $1 ఆదాయపు పన్ను చెల్లించలేదని ప్రోపబ్లికా తన కథనంలో పేర్కొంది. వారెన్ బఫెట్, బిల్ గేట్స్, రూపర్ట్ ముర్డోచ్, మార్క్ జుకర్బర్గ్ వంటి ప్రముఖులకు సంబంధించి విస్తుగొలిపే ఆర్థిక విషయాలు IRS డేటా ద్వారా బయటకొచ్చాయని వెల్లడించింది. అమెరికాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి $70,000 ఆర్జిస్తున్నాడన్న ప్రోపబ్లికా దాంట్లో 14% పన్ను కింద చెల్లిస్తున్నారని పేర్కొంది. $6,28,300 పైగా ఆర్జించే దంపతులు గరిష్టంగా 37% ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని తెలిపింది. కానీ కుబేరులు మాత్రం పన్ను వ్యవస్థను చాలా విజయవంతంగా కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో అమెరికా మొదటి 25 మంది ధనవంతుల సంపాదన $401 బిలియన్ల కాగా ఆ కాలంలో వారు చెల్లించిన పన్ను కేవలం $13.6 బిలియన్ మాత్రమే అని ప్రోపబ్లికా తన కథనంలో తెలిపింది. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందన్న ప్రోపబ్లికా ధనవంతులు పన్ను ఎలా ఎగవేశారు, ఎలాంటి పద్ధతుల్ని అనుసరించారు, చట్టంలో వారికి సహకరించిన అంశాలేంటి అనే అంశాలపై తదుపరి కథనాల్లో వెల్లడిస్తామని తెలిపింది. ప్రోపబ్లికా కథనాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ప్రముఖుల వ్యక్తిగత సమాచారం బయటకు ఎలా పొక్కిందంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, సమాచారాన్ని బయటకు లీక్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రహస్య సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అన్నారు. భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడి కార్యక్రమానికి సమానత్వాన్ని మెరుగుపరిచేందుకు ధనిక అమెరికన్లపై పన్నును పెంచుతామని అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. పన్ను రేటును పెంచాలని, అధిక ఆదాయాలు ఆర్జించే వారిపై పన్నును రెట్టింపు చేయాలని బైడెన్ సమాలోచన చేస్తున్నారు. ఈ సమయంలో ప్రోపబ్లికా కథనం బైడెన్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ను టీమిండియా పరిగణలోకి తీసుకోవాలని కివీస్ జట్టుకు సుదీర్ఘకాలం కోచ్గా పనిచేసిన మైక్ హసన్ సూచించారు. న్యూజిలాండ్ జట్టుకు 2012 నుంచి 2018 వరకు కోచ్గా పనిచేసిన మైక్ హసన్ విజయవంతమైన కోచ్గా పేరు పొందారు. అటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్పై స్పందించిన ఆయన 4 రోజుల అంతరంతో 3 టెస్టులను వరుసగా ఆడటం కివీస్ ఆటగాళ్లకు భారమేనని తెలిపారు. ఆటగాళ్ల పని భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. 5 బౌలర్లను ఆడిస్తే అశ్విన్, జడేజా ఇద్దరికీ చోటివ్వాలన్నారు. ఆస్ట్రేలియాపై ఆడిన తరహాలో రిషబ్ పంత్ WTC ఫైనల్లో కీలకమవుతాడని పేర్కొన్నారు. ఇరు జట్లలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కీలకమవుతారని అంచనా వేశారు. జంబో టీం ఉండటంతో భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుందన్నారు.